సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. డివి శ్రీనివాస్ గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అంతా గుండ్రంగానే తిరుగుతూ అది వైసీపీ దగ్గరే తిరుగుతోంది మొత్తం లడ్డు వ్యవహారం అంతా కూడా. ఇప్పుడు ఈ జిఎస్టీ నివేదికలు కానీ, కీలక నిర్ణయం సిట్ 5 సభ్యులు కానీ అంతా తమకే అనుకూలంగా వచ్చేసినట్టు, నిన్న కీలక నిర్ణయం అంతా స్లేం లేదు, చంద్రబాబు గారిని ఆక్షేపించేసినట్టు, వాళ్ళలోనే ఒక డబల్ రియాక్షన్స్, అన్నిటినీ ఎట్లా చూడాలి? ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు మీకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లి మాణిక్యాలరావు గారికి అభినందనలు. లిడ్ క్యాప్ సారథ్య బాధ్యతలు చేపట్టారు. కష్టే ఫలి అని ఏమో వీళ్ళు అంటున్నారు, కల్తీయే ఫలి అనేమో వాళ్ళు అంటున్నారు. ఏంటి ఎలా అవినీతి, ఎలా మోసాలు, ఎలా కల్తీ. ఇప్పుడు రాత్రి ఏదో సినిమా చూశాను, ఏంటి గోల్మాల్ గోవిందం అంట. అందులో రాజేంద్ర ప్రసాద్ గోల్మాల్ గోవిందం అంటే నాకు కరెక్ట్గా సింబాలిక్గా కనపడింది. రాజేంద్ర ప్రసాద్ బదులు అసలు జగన్మోహన్ రెడ్డినే పెట్టి తీయాల్సింది ఆ సినిమా. గోల్మాల్ ఎలా చేయాలో, అతని వ్యాపారం గోల్మాల్, రాజకీయం గోల్మాల్, ఇప్పుడు ఈ పరిపాలన గోల్మాల్ చేసి పారేశాడు. ఇప్పుడు ఈ కల్తీ అన్నమాట. ఇవాళ ఈ నెయ్యి వివాదం ఇది 4 రాష్ట్రాల గోల్మాల్. ఏది ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, 4 డైరీలు గోల్మాల్ అన్నమాట. ఏ విధంగా అసలు ఇతను ఇప్పుడు నిబంధనలు మార్చారు. ఏంటి 800 కిలోమీటర్లది 1500 కిలోమీటర్లకి మార్చారు. చాలా మార్చారు వాళ్ళ అన్ని విషయాల్లో. టెండర్ నిబంధనలు మార్చింది సుబ్బారెడ్డి. 800 కిలోమీటర్లది 1500 కిలోమీటర్కి మార్చాడు. అసలు వీళ్ళు కొన్నది 3300 కిలోమీటర్ల అవతల. అవును. ఎక్కడ రూర్కి, ఎక్కడ తిరుమల, ఎక్కడ దుండిగల్, అసలు ఎలా ఇప్పుడు మీరు అన్నారే గిర్రున తిరుగుతోంది. భూమి గుండ్రంగా తిరగటం కాదు, అసలు స్వామివారి లడ్డూని గుండ్రంగా తిప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం 4 రాష్ట్రాల చుట్టూ గోల్మాల్ చేసి పారేశారు. ఇవాళ దోషిగా నిలబడ్డాడు. తనేంటంటే అసలు మామూలుగానే ఒక వేట జరుగుతూ ఉన్నప్పుడు క్రూర మృగాన్ని పట్టుకునేటప్పుడు ఏంటంటే వలేస్తారు. ఆ వలల్లో పడ్డటువంటి ఆ క్రూర మృగం, మేనిటర్ కావచ్చు, ఆ పులి కావచ్చు, సింహం కావచ్చు, ఏంటి అసలు మామూలుగా కొట్టుకోదు, గిల్ల కొట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు అలా కనపడుతుంది మనకేది ఉచ్చులో తగులుకున్నటువంటి క్రూర మృగం ఎలా కొట్టుకుంటుందో అట్లా కొట్టుకుంటున్నట్టుగా కనపడుతున్నాడు. అసలు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి మనం చూస్తే, మీరు కొత్తగా వచ్చి చేసేదేమీ లేదంటాడు. ఎవరిని అసలు సిట్టు వేసి కొన్ని గంటలు కాలేదు సుప్రీంకోర్టు. అసలు సిట్లో ఫార్మేషన్ కూడా ఎవరి పేర్లు బయటకు రాలేదు. జస్ట్ కేంద్రంలో 2, రాష్ట్రంలో 2, FSSAI 1 నిపుణుడు. అంటే మీరు కొత్తగా వచ్చి చేసేదేమీ లేదని ఎవరికి చెప్తాడు? సిట్కి చెప్తాడు. అసలు ఇక్కడ కల్తీయే లేదు, అసలు విచారణ ఎందుకని ఎవరికి చెప్తాడు? సుప్రీంకోర్టుకే చెప్తాడు. స్వామి ఎవరిపై కోపం చూపాలో కూడా జగనే చెప్తాడు. ఏది వెంకటేశ్వర స్వామి కోపం వస్తుంది అంటాడు. స్వామి కోపం వస్తే చంద్రబాబు పైన, ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళపైనే చూపాలి. అంటే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి డైరెక్షన్స్, సిట్కి డైరెక్షన్స్, అసలు వెంకన్న స్వామికే డైరెక్షన్ చేసే స్థాయి. అంటే సెల్ఫ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చుకున్నారు ఆయన నిన్న. ఏం లేదు ఇక్కడ, అంత సూపర్, సుప్రీం ఇలా చెయ్యాలి, సిట్ ఇలా చెయ్యాలి, వచ్చే సంస్థ ఇలా చెయ్యాలి, స్వామివారు ఇలా చేయాలి మధ్యలో. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క బరి తెగింపు అనాలా. ఇవాళ ఏంటి ఫిక్స్ అయ్యాడు కంప్లీట్గా. ఇప్పుడు ఎక్కడైతే అతను ఎన్నెన్నో మోసాలు చేసినా, ఎన్నెన్నో వ్యాపారాల్లో చేసినా మనం చూసాం, పరిపాలనలో చేసిన మద్యం స్కామ్ అనో, ఇసుక స్కామ్ అనో, అన్ని రకాలు అన్నీ కూడా చేసినా, కానీ స్వామివారి దగ్గర మాత్రం దొరికిపోయాడు అనమాట. ఇప్పటి సీఎం మాట్లాడారు. ఎవరు? చంద్రబాబు. ఆ 100 రోజుల పండుగలో ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్లో తన ఆవేదన ఆయన వ్యక్తం చేశాడు. తర్వాత ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడాడు.